నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఇప్పుడు ఇదేట్లేదు. ఇప్పుడు దాకా మనకు నేర్పించింది, హిస్కియా తగ్గించుకున్నాడు, హిస్కియా కన్నీరు గార్చాడు, హిస్కియా ప్రార్థన చేశాడు, హిస్కియా పట్టుకలు చెప్పుకున్నాడు, గోనె పట్టు కట్టుకున్నాడు, గుళ్ళోకి వెళ్ళాడు, యాజకులు పురమాయించాడు, హెచ్చుగా ప్రార్థన చేయమన్నాడు, ఉత్తరం విప్పి పరిచి చదివి మరి యథార్థంగా ఏడ్చాడు, కనుక దేవుడు దిగి వచ్చాడు, మాట్లాడాడు, కార్యం చేశాడు. ఎన్ని అబద్ధమా? కానీ ఏమన్నా నువ్వు ఇంతగా ప్రార్థించున్నావు కనుక అనుకున్నా నా నిమిత్తం, నా సేవకు నిమిత్తం కాపాడతాను. ఏడిచినోడు ఇప్పుడు రా. నీ పైన మీ తండ్రులు కానీ తాతలు కానీ భయభక్తులు కలిగి బతికిన వాళ్ళైతే, వాళ్ళు దేవుని ఎదుటి యథార్థంగా నడిచిన వాళ్ళైతే, దేవుని ప్రేమించిన వాళ్ళైతే, దేవుని బిడ్డలుగా బ్రతికి నిద్రించిన వాళ్ళైతే, వాళ్ళు చచ్చిపోయినా ఒకవేళ వాళ్ళ శరీరం అట్లా కలిసిపోయినా, వారి ఆత్మ మహిమలో దాచబడి ఉండగా వారి విశ్వాసం, వారి కన్నీరు, వారి సమర్పణ దేవుని ఎదుటి జ్ఞాపకార్థంగా ఉంటుంది కనుక దాన్ని ఆయన మర్చిపోలేడు కనుక దాన్ని బట్టి